నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వలిగొండ మండలంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన శివరాత్రి వేడుకలు భక్తులతో ఆలయాల కిటకిట. మహబూబాబాద్ జిల్లా మాదాపురం శివారు తూర్పుతండ గ్రామ పంచాయతీలోని చౌలతండాలో సర్వే నంబర్ 305 ప్రభుత్వ స్థలంలో 3.5 ఎకరాలు అదే గ్రామానికి చెందిన మారుతి వెంకన్న కబ్జా చేసి చేపల చెరువు చేయడం కోసం జేసీబీలతో చదును చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని భూమిని కాపాడాలని తండావాసి లావుడ్య నాగరాజు రెవెన్యూ అధికారులను కోరారు. గత కొన్ని రోజులుగా వెంకన్న హైదరాబాద్ లో లేబర్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడని, ఈ భూమి తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాలకు కేటాయిస్తే ఇది తన భూమి అంటూ ఇక్కడ ఒక సీసీ కెమెరాను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా తాత ముత్తాత పుట్టుపుత్రుల నుంచి మా స్థానికం మొత్తం ఇక్కడనే. ఈ తండకు చెందినటువంటి మాలోతు అనే వెంకన్న అనేటోడు కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యే అనుచరుడు. గత 5 సంవత్సరాల నుంచి తండ పక్కలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ మా గవర్నమెంట్ 3.5 ఎకరాలు ఇల్లు కట్టుకోవడానికి కేటాయించింది. అటువంటి భూమి మీద కన్ను వేసినటువంటి మాలోతు వెంకన్న అనేటోడు మన ముఖ్య మురళి ఎమ్మెల్యే గారి అనుచరుడు తండ మొత్తం సంబంధించిన భూమి 3.5 ఎకరాలు ఆక్రమించుకొని తండకు సమీపంలో ఉన్నటువంటి దరిదాపుగా 2.5 ఎకరాలలో చేపల చెరువు అనే పేరుతో మొత్తం 2 డే అండ్ నైటు జేసీబీలను పెట్టించి మొత్తం తవ్వించి చేసిండు. ఇటువంటి చేపల చెరువు అనే గుంత తండకు ఆనుకొని ఉన్నది. అధికారులు కూడా వచ్చి చూసి గమనించాల్సిందే కోరుతున్నాము. ఇందులో చిన్న పిల్లలు కానీ, పశువులు కానీ, మహిళలు కానీ పడే అవకాశం ఉన్నది. మళ్ళీ ఎవరైనా నైట్ వస్తారేమో అని చెప్పి అటు సీసీ కెమెరా పెట్టిండు. 360 డిగ్రీ కోణంలో మహిళలు, ఈ తండకు సంబంధించిన మహిళలు రాత్రింబవలు బహిర్భూమి పోతే అది కెమెరాలో కవర్ అవుతుంది. అది ఇదేందని అడిగితే నా ఇష్టము, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ను, నేను ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషి, నేను ఏమైనా చేస్తా అని చెప్పి మాకు బెదిరిస్తున్నాడు. మేము ఇల్లు కట్టుకోవడానికి పోతే తండలను ఎగేసేసేసి మాకు పంచాయతీ పెట్టించేసి ఈ భూమి మొత్తం ఆక్రమించుకున్నాడు. కావాలని చేస్తున్నాడు, మొత్తం భూమి మొత్తం ఆక్రమించుకుంటున్నాడు. కాబట్టి దీనిపై అధికారులు స్పందించి మాకు తండావాళ్ళకు వాసులకు న్యాయం చేయాలి. మాకు ఇల్లు కట్టుకోవడానికి మాకు గవర్నమెంట్ కేటాయించిన భూమి మాకు చెందేటట్టు మాకు ఇల్లు కట్టుకోవడానికి చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అపోహలు వద్దని డైమండ్ పౌల్ట్రీ యజమాని ఖాజా మైనుద్దీన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం సందబజార్లో చికెన్, బాయిల్డ్ ఎగ్స్ ఉచిత పంపిణీ చేశారు. ఈ ఆఫర్ విషయం తెలిసిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా బార్లు తీరారు. సందర్భంగా డైమండ్ పౌల్ట్రీ అధినేత ఖాజా మైనుద్దీన్ మాట్లాడుతూ, నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి చికెన్ కోడిగుడ్లను 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడిపై ఉడికిస్తే ఎలాంటి వైరస్ ఉండదని, ఇది తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావని అన్నారు. బర్డ్ ఫ్లూపై ప్రజలు నెలకొన్న అపోహలు తొలగించేందుకు ఈ రోజు ఫుడ్ మేళాను చికెన్ కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎకరాల భూములుంటే గానీ చాలా మంది సాయం చేయరు. మరి ఒక మంచి మనసుతో, గొప్ప మనసుతో ఇస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మనము నిజంగా ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలి. అటువంటి వ్యక్తి ఇంకా రాను భవిష్యత్ కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా ఏ ఒక క్షణం ఆలోచించకుండా సాయం చేస్తున్నాడు. ఈ శత్రువైనా కూడా ఒప్పుకోవాల్సిందే. దీని విషయంలో ఎవరు కూడా మనము ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంలో సేవ చేసేవారిని విమర్శించేవారు కూడా ఉంటారు. మరి నిజాలేందో మనం దాన్ని బేరీజ్ వేసుకోవాలి. ఈరోజు మరి చికెన్ మేళా అనేది ఒక కార్యక్రమము. తన సొంత ఖర్చులతో దాదాపు ఈరోజు ఒక 200 కిలోల మటను. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా పెద్ద మనసుతో నా పిలిచినెంబడి వచ్చిర్రు. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమము చికెన్ ఈ వారం 10 రోజుల నుంచి కోళ్లకు ఏదో రోగాలు వచ్చినాయని చెప్పి అపోహ వాట్సాప్లో వస్తుంది. కాబట్టి అది పోవడానికి, అది తొలగించడానికి ఈ కార్యక్రమం మనం నిర్వహించడం జరిగింది. అందరూ కొట్లాడకుండా ప్రశాంతంగా తీసుకొని, చాలా ఉంది, అందరికి సరిపోయేటంత ఉంది, నిదానం తీసుకొని పోండి.
రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. స్థానిక లెనిన్ నగర్ లో ఎస్కే చానా అధ్యక్షతన ముఖ్యులు సమావేశం జరిగింది. సలాం మాట్లాడుతూ, ఇప్పుడే 3 రోజులకు 2 రోజులకు ఒకసారి 20 నిమిషాలు మాత్రమే నీళ్లు వస్తున్నాయని, రానున్న రోజుల పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, అందుకోసమే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గతంలో ఖమ్మం నగరం ఒక్కటే ఉండేది, ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఖమ్మం కార్పొరేషన్లో కలిశాయి. మనకు జనాభాకు సరిపడే అంత వాటర్ ఫిల్టర్ బెడ్స్ సామర్థ్యం లేదు. రోజంతా ఫిల్టర్ అయితే 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని, అందుకోసమే ఖమ్మంలో స్టోరేజ్ ట్యాంకుని ఏర్పాటు చేయాలని, వాటర్ ఫిల్టర్ బెల్ట్ సామర్థ్యాన్ని పెంచాలని, ముందు జాగ్రత్తగా జనరేటర్ని ఏర్పాటు చేయాలని, స్పేర్లో మోటార్స్ని పెట్టాలని, ఇప్పుడే మోటార్స్ కాలిపోతున్నాయని, 2 రోజులు నీళ్లు రావట్లేదని, అందుకోసమే మోటార్స్ని ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శి యానాలి సాంబశివరెడ్డి, 3 టౌన్ ఏరియా కార్యదర్శి నూనె శశిధర్, జల నరసింహారావు, ఎస్కే చానా, ఎండి రహమాన్, ఎస్కే కలేషా, ఎస్కే రఫీ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్య ఎద్దడి రాకుండా చూడాలని చెప్పి, మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఖమ్మం కార్పొరేషన్లో కలిసినాయి కాబట్టి, ఎండాకాలం ఇప్పటికే ఎండలు తీవ్రత బాగుంది కాబట్టి, రానున్న కాలంలో ఇంకా ఎండలు ముదిరిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి, భూమిలో భూగర్భ జలాలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సరిగా రావట్లేదు. వచ్చే చోట 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పంపులు రావటం జరుగుతుంది. మిషన్ భగీరథ నీళ్లు అసలు చూద్దామన్నా కనబడే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బంద్ అయిపోయినాయి. అందుకోసం ఏంటంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రానున్న కాలంలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఖమ్మంలో ఇప్పటికే జనాభా బాగా పెరిగిపోతూ ఉన్నది. ఖమ్మంలో ఉన్న జనాభా తగినట్టు వాటర్ ఫిల్టర్ బెడ్స్ మనకు లేవు. వాటర్ ఫిల్టర్ బెడ్స్ కేవలం అది 24 గంటలు పనిచేస్తే 3 రోజులకు 2 రోజులకు ఒకసారి కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. పూర్తిగా నీళ్ళు రావాలంటే మనకు వాటర్ ఫిల్టర్ బెడ్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కరెంటు పోతే అక్కడి నుంచి నీళ్లు ఫిల్టర్ కావట్లేదు, జనరేటర్లు పనిచేయట్లేదు, పాత మోటార్స్ ఉన్నాయి, మోటార్స్ కాలిపోయినాయని చెప్పి ఒక్కొక్కసారి మొత్తం నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి. అందుకోసం ఏంటంటే రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనరేటర్ని అదేవిధంగా మోటార్స్ని స్పేర్స్ పెట్టుకొని నీటి ఎద్దడి రాకుండా, అదేవిధంగా నీటిలో శుభ్రమైన నీళ్లు, స్వచ్ఛమైన మంచినీటిని అందించే చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్డాకుల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మరియు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. రోజువారీ కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ విధులు, సిబ్బంది వివరాలు, ఆదాయ మార్గాలు తదితర వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి సరస్వతిని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వికాస్ బ్యాంక్ సందర్శించిన విద్యార్థులు బ్యాంక్ కార్యకలాపాలు, డిపాజిట్ ఓచర్, విత్డ్రా ఓచర్, వడ్డీ వసూళ్లు తదితర వివరాలను బ్యాంకు మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. కేసులు ఎలా నమోదు చేసి విచారణ ఎలా జరుగుతుందన్న విషయాలు మరియు ఎఫ్ఐఆర్ నమోదు తదితర వివరాలను అడ్డాకుల పోలీస్ స్టేషన్ కు సందర్శించిన విద్యార్థులు ఎస్ఐ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. భాగంగా మన ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన పాఠశాల పిఎంసీ ఏదైనా ఉంది కాబట్టి కూడా మనం ఈ గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. మీ అందరికీ కూడా మనము మొన్ననే లెసన్స్ లో మాట్లాడుకున్నాం. మన దేశం లోపల 3 స్థాయి లోపల డెమోక్రసీ ఉంది, మీ అందరూ చెప్తున్నారు.
సెంట్రల్ లో మనకు ఒక డెమోక్రసీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత సెకండ్ బేస్ ఇది స్టేట్ లెవెల్, థర్డ్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా మన 3 టైర్ గ్రామ పంచాయతీ అంటే 3 టైర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ అనేది ఉంది. ఈరోజు మనము ఈ 3 టైర్ గ్రామ పంచాయతీ వ్యవస్థ లోపల అత్యంత కింది స్థాయి, ప్రథమ స్థాయి అనేటువంటిది మరి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతము గ్రామ పంచాయతీ టర్మ్ అయిపోయినందువల్ల ఇక్కడ ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ ఎవరు కూడా వారి టర్మ్ లేదు. ఇప్పుడు స్పెషల్ అధికారుల పాలన నడుస్తూ ఉంది. మరి అయినప్పుడు మనది ఇక్కడ ప్రజాప్రతినిధులు లేకపోయినా అట్ ద సేమ్ టైం ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉంటారని మాట్లాడుకున్నాం. అంటే గ్రామ పంచాయతీ లోపల కార్యదర్శి కానీ, మరి ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, జిల్లా లెవెల్లో కలెక్టర్ కానీ లేదా జడ్పీ చైర్మన్ కానీ ఇట్లా సమాంతరంగా ఎన్నికైన ప్రజలు ఉంటారు. అట్ ద సేమ్ టైం అందరికీ నమస్కారం మరియు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తుంది. అంటే సర్పంచులు వాళ్ళ యొక్క పదవి కాలం ముగిసింది కాబట్టి ప్రత్యేక అధికారిగా మనకు ఎంఆర్ఓ సార్ గారు ఉన్నారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆయన ఉన్నాడు, మరియు కార్యదర్శిగా నేను ఉన్నాను. గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ గా 13 మంది సిబ్బంది ఉన్నారు. అక్కడ నిలబడ్డాడు వెంకటేష్ కారోబార్, ఆయన వచ్చేసి మనకు ఆన్లైన్ వర్క్లు అన్ని చేస్తాడు. బర్త్లు కానీ, డెత్లు కానీ, గ్రామ పంచాయతీ యొక్క రికార్డులు అప్డేట్ చేయడం కానీ, ఇంకా ఏదైనా పని ఉన్నా కానీ అతను చేస్తాడు. మనకు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు, మరియు ఎలక్ట్రీషియన్ కి సంబంధించి ఒక పర్సన్ ఉంటాడు. శానిటేషన్ గ్రామంలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇంకా అదర్ ఏ పనులు చేయడానికైనా, ఏదైనా సమస్య వచ్చినా చూసుకోవడానికైనా ఒక 7 మంది శానిటేషన్ సిబ్బంది ఉంటారు, ఒక 2 వాటర్ మెన్లు ఉంటారు. ఇప్పుడు మనకి గ్రామంలో 6 వాటర్ ట్యాంకులు OHSR ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ కి సంబంధించి తప్పిపోవడం అంటే మనకేంటంటే వెనకటికి రాజుల కాలంలో బట్టలు ఉంటుండే. రాజు రాజ్యం వెళ్ళేటప్పుడు బట్టల ద్వారా రాజ్యం పరిపాలిస్తుంది. సో ఇప్పుడు అడ్వాన్స్ యుగం ఏంటంటే పోలీస్ అనేది ఇది ఒక వ్యవస్థ, సిస్టమ్. ఇది మనం రాజ్యాంగ పరంగా ఏర్పరచుకున్న సిస్టమ్. సో ఇప్పుడు యూనిఫామ్ ఫోర్సెస్ అనేది ఆర్మీ, నేవీ, పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, లేకపోతే ఈ పోలీస్ కానీ ఎనీ యూనిఫామ్ ఫోర్సెస్కు భారత రాజ్యాంగంలో పొందుపరుచినటువంటి ప్రాథమిక హక్కులు అనేవి కొన్ని మాకు నిషేధించబడి ఉంటాయి. ఈ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ట్రావెలింగ్ పాటిస్తాం. ఎందుకు పాటిస్తారంటే నేను మెంటల్గా మొత్తం ప్రతిదానికి ఎదుర్కోవాలి కాబట్టి ఫిక్స్ కావాలి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అమ్మ రక్తం వెళ్ళింది, నేను కూడా అట్లా అన్నాను, జంగిల్ కాస్తాడని కదా అంటే అట్లా ఎంతోమంది మేము లిఫ్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ అలవాటు పడుతుంది. జనరల్గా ఇంకొకటి మన ఇండ్లలో ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో కాదు, ఆల్మోస్ట్ మన చిన్న ఉన్నప్పుడు చూస్తాం ఇట్లా పోతుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు పోలీసు వాడు వస్తుంది పట్టిస్తూ వస్తున్నారు. ఎందుకంటే తెలివి లేకంటారు అట్లా అని తప్పది. అట్లా చెప్పొద్దు ఎవరికి కూడా. ఎందుకు చెప్పాలి? పోలీసు వాడు పట్టిస్తా అంటే పద్దోని పట్టుకోతాడు పోలీసు. నేను ఏమవుతున్నా అంటే అట్లా అలవాటు చేస్తాను సైకలాజికల్గా చిన్న ఉన్నప్పుడు. అంటే మనకి అప్పటి నుంచే పోలీస్ అంటే ఓన్లీ నెగిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. అట్లా అలవాటు చేసి చెప్పాలి మీరు కూడా అట్లా అనొద్దని చెప్పి. అర్థమైందా? ఇప్పుడు ఉన్నది అంటే జనరేషన్ సొసైటీ అనేది ప్రతి ఒక్కడు పోలీసు అని యూనిఫామ్ వస్తే నేను అట్లా కావాలనుకుంటాడు, కానీ మళ్ళీ పోలీసు కూడా అంటే పడదు. అంటే నేను ఈవెన్ పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చెప్తున్నాను, పోలీసులను చూస్తే యూనిఫామ్. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి సిరిపంగి స్వామి డిమాండ్ చేశారు. బుధవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వలగొండ మండలం సుంకిసాల గ్రామంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పంట ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని, ఎకరానికి
25,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సుంకిశాల గ్రామంలో సుమారు 20 మంది రైతుల పంట పొలాలు ఎండిపోయాయని వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ సభ్యులు కొండే కృష్ణయ్య, మంగ బాలయ్య, పోలపల్లి పెద్దస్వామి, పోలేపల్లి ఉప్పలయ్య, రైతులు మొగిలిపాక ఎల్లస్వామి, పోలేపల్లి స్వామి, బాల నరసింహ, మొగిలిపాక కిష్టయ్య, పోలేపల్లి స్వామి, ఈతపు సత్తయ్య, బట్టు నరసింహ తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ మండలం సుంకిశాల గ్రామం. ఈ గ్రామంలో నీరు లేక దాదాపు ఇక్కడ ఎస్సీ భూములు దాదాపు ఒక 70 ఎకరాల పైనే అటు 74, 76 సర్వే నెంబర్లో కూడా ఇటు సర్వే నెంబరు మన పులిగిల శివారైన 435 సర్వే నెంబర్లో కూడా దాదాపు 50 ఎకరాల భూమిలో వరి విస్తీర్ణం చేసారు. కేవలం బోర్ల కిందనే వరి విస్తీర్ణం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలోనే చాలా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఉన్నారు. ఈ రైతులని ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి ఏఓ గారికి ఏఈఓ గారికి ఎమ్మటే విజిట్ చేయించి సర్వేలు చేయించి ఒక్కొక్క ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ ఇక్కడున్న ఇప్పుడు ఒక సుంక్షాలనే కాదు, ఇప్పుడు గోలిగూడెం, పులిగిల్ల, రెడ్డరేపాక, పైల్వాన్పురం ఇటు ఈ ప్రాంతాలు మొత్తం చాలా వరకు పంటలు ఎండిపోయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అన్ని ఏవో ద్వారా సర్వేలు చేయించి ఈ నష్టపోయిన రైతులకు ఎమ్మటే ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇప్పించాలని మనవి చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంక్షాల గ్రామంలో సిపిఎం పార్టీ నాయకత్వంతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టపోయి ఎండిపోయినటువంటి రైతులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక మంది పేద రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎండిపోయినాయి. సర్వే నెంబర్ 62కు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఒక సుమారు 70 ఎకరాలకు సంబంధించినటువంటి ఎస్సీలకు గతంలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ భూములలో ఏదైతే బోర్లు వేసుకొని పంట సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరం పంట సాగు చేసుకున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, కంకులు చేతికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా నీరందక పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాల కష్టాల కోర్చి ఇలా పంటను సాగు చేసిన తర్వాత అప్పులు తీసుకొచ్చి సాగు చేసిన తర్వాత ఇలా పంటలు ఎండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పరిశీలన చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి ఇలా సుంక్షాల గ్రామంతో పాటు ఇలా పులిగిల్ల, కేర్చిపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో కావచ్చు, గోలిగూడెంలో కావచ్చు, రెడ్లరేపాకు కావచ్చు, కంచరపల్లి కావచ్చు, ఇంకా పైల్వాన్పురం కావచ్చు, టేకులసవరం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇలా మూసి నీళ్లు లేక నీళ్లు లేక వ్యవసాయ బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. భూగర్భ జలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోయి ఇలా వ్యవసాయం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అందుకే ఇలా ఆ బడ్జెట్లో అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నిధుల నుంచి ఇలా ప్రతి ఎకరానికి 25,000 రూపాయలని కేటాయించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్థానికంగా ఇక్కడ ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఇలా ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు పరిశీలన చేయాలి, ఇక్కడికి రావాలి, రైతుల్ని ఆదుకోవాలి. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు వారు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన, విలేకరుల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. జిల్లా వలిగొండ మండలం సుంక్షాల గ్రామం. నేను మంగబాలయ్య, రైతుని. నాకు కనీసం 2 ఎకరాల పొలం నీరు లేక ఎండిపోయింది. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, నష్టపరిహారం కట్టియాలని ఆశిస్తున్నాను. మీకు ఎన్ని ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నది? ఎంత నష్టమైంది మీకు? నాకు 6 ఎకరాల ల్యాండ్ ఉన్నది. 2 ఎకరాలు నష్టపోయినాం. ఏమంటే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకున్నాం. వలిగొండ మండలం సుంక్షాల గ్రామం. నా పేరు మొగిలిపాక ఎల్లస్వామి. మేము గవర్నమెంట్ కొనిచ్చిన ల్యాండ్ మాకు 2000 సంవత్సరంలో మాకు ఇచ్చింది. దీంట్లో బోర్లు వేసుకొని మేము వరి పండిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మాకు పంట బాగానే పండేది. ఈ సంవత్సరం కాలం లేక నీళ్లు లేక మాకు పంటలు ఎండిపోయినాయి. ఎండిపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని మన జిల్లా కలెక్టర్ గారిని, అట్లనే ఎంఆర్ఓ గారిని విజిట్ చేసి
మన ఏవులతోటి సెలక్షన్ చేయించుకొని రైతులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎండిపోయిన ప్రతి ఎకరానికి 25,000 నష్టపరిహారం అందించాలని మేము కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఏసీబీ వాలాలో చిక్కిన బైంసా ఎక్సైజ్ మత్తులో మాయాజాలం మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ ఎస్ఐ పాటిల నిర్మల ఏసీబీ అధికారులను నిర్వహించిన దాడులో కానిస్టేబుల్తో పాటు చిక్కారు. బైంసా మండలంలోని కామోలు గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి వద్ద ఎక్సైజ్ ఎస్ఐ పాటిల్ నిర్మల ఆదేశాల మేరకు కానిస్టేబుల్ సుజాత 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తన కల్లు వ్యాపార నిమిత్తమై లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మహిళా ఎస్ఐ కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ దాడులు చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది. కరీంనగర్, మేదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీకి ఆమ్ ఆద్మీ పార్టీ తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ గ్రాడ్యుయేట్ సమస్యలపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉద్యోగ అవకాశాలు, కెరీర్ అభివృద్ధి వంటి కీలక సమస్యలను ఆ పార్టీలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ బాధల అనుభవాలను గుర్తుపెట్టుకుని తమ భవిష్యత్తును బలోపేతం చేసే నిజమైన నాయకుడిని ఎంచుకోవాలని సూచించారు. డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నారని, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్తు, కార్పొరేట్ ప్రభావాన్ని తగ్గించే విధానాలు ఆయన ప్రాధాన్యత ఇస్తున్న అంశాలుగా పేర్కొన్నారు. ఎందుకు ఎమ్మెల్సీ, లైక్ వై ఎమ్మెల్సీ? It is we all need to know that it's a vision that someone can raise a voice with irrespective of everything. Ante like everaithe graduates unnaro, there are many problems that are going on in our state and in the nation of India also. First of all, మనం ఒక చేంజ్ మనం bring చేయాలి అంటే Indian education system లో there are lot many more changes that we need to know. And for example, schools related మన issues చూసుకుంటే గత 7 years నుంచి there were 12,000 students that have been done suicide attempts చేసుకోవడం stress వల్ల, mental health issues, and out of 100 students 12 students education ని withdraw చేసుకోవడం. There are many issues that are happening in the government systems also. And ఈ issues మనం చూసుకుంటే ఎవరైతే education చేశారో, like for example BTech, medical or with respect of any other things, ఎవరైతే పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఒక్కరికి కూడా there is no proper job oriented things where there is a lacking in skill development systems కానీ లేకపోతే క్రియేటివ్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇవన్నీ మనం చాలా డెవలప్ చేయాల్సి ఉంది. అండ్ ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి కూడా there are many people who have been still without any job. వాళ్ళకి ఎలాగ సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు దాకా మనం చూసుకుంటే there has been more people that has been still in the houses and still they are looking for the work and all. So ఈ సిచ్యువేషన్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకుంటే we need to take a stand and step where we can take a strong stand to change in our nation and to bring a change in our nation. I am not saying అంటే ఇది మనం చేస్తే కనుక కంప్లీట్లీ మనం చేంజ్ అవుతుంది అని మనం చెప్పలేము. బట్ వేర్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ హ్యాస్ టు థింక్ ఇన్ దర్ హార్ట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ టేకింగ్ లైక్ మనీ తీసుకోవడం కానీ లేకపోతే వేరే నిస్స తీసుకోవడం, అది ఒక సిచ్యువేషన్ వరకే ఉంటుంది కానీ మనం అనుకునే చేంజ్ అనేది ఎప్పటికీ రాదు. అన్ని జిల్లాల వారీగా తిరిగాము, ఎవరి దగ్గర అయితే రీచ్ కాలేకపోయామో వీఆర్ రియల్లీ సారీ. కానీ మీతో పాటు మీలో ఒకటిగా, గ్రాడ్యుయేట్స్లో ఒకటిగా పోరాడుతూనే ఉన్నాం హక్కుల కోసం. అటు జాబ్ ఆపర్చునిటీస్కే కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కే కానివ్వండి, లైబ్రరీస్కే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ సమస్యలే కానివ్వండి, ఇలా చెప్పుకుంటా పోతే 1200 పైన సమస్యలు గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి. ఈ రోజు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఫోన్ ఎత్తలేని ఒక్కొక్కరు 200 కోట్లు 300 కోట్లు అఫిడవిట్లో పెట్టుకుంటే ఇవాళ మీ తమ్ముడు మీకోసం సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఆలోచన చేసి 43వ నంబర్ పక్కన మొహమ్మద్ ముస్తాక్ అలీ అనే పేరు ఉంటుంది, దాని పక్కన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి మీ తమ్ముడిని గెలిపించుకోవాలని మనవి. ఈ రోజు కాంగ్రెస్ చెప్తుంది మీరు ఒకవేళ ముస్తాక్ అలీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుందేమో అని, బీజేపీ చెప్తుంది కాంగ్రెస్ గెలుస్తుందేమో అని. ఇదంతా
మైండ్ గేమ్, ये पूरा మైండ్ గేమ్ है తప్ప ఇందులో వేరేదేం లేదు. వాళ్ళకి ఇవాళ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ గెలవబోతున్నాడు అనే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పకడ్బందీగా ఒక ప్లాన్ తోని రాత్రి మార్చుకోవాలనే వ్యూహం నడుస్తుంది. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేయాలా, నేను 43 నంబర్ పైన ఏమున్నా మీతో పాటు కొట్లాడుతూనే ఉన్నా. కాబట్టి ఇట్లాంటి మైండ్ గేమ్లకు రావద్దు. మన ఓటు బ్యాంక్ మనకుంది, మేమే గెలవబోతున్నాం ఈ ఎలక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ ఎవరైతే ఇంటర్నల్ గా నా కోసం పనిచేస్తున్నారో, కార్పొరేటర్లే కానివ్వండి, లీడర్లే కానివ్వండి, ఇంటెలెక్చువల్సే కానివ్వండి, టీచర్లే కానివ్వండి, అందరికీ శిరస్సు వంచి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకు అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ 43 ఓట్ ఫర్ 43 మొహమ్మద్ ముస్తాక్ అలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నా. విజువల్ సొల్యూషన్స్ విభాగంలో లీడింగ్ గ్లోబల్ ప్రొవైడర్గా ఉన్న వ్యూజోనిక్ కార్పొరేషన్ ఏపీ తెలంగాణతో పాటు డిజిటల్ స్పేస్లో బలోపేతం అవడంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా విశాల పెరిఫెరల్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వ్యూజోనిక్ డిస్ప్లే బిజినెస్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని, అటు ఎక్సలెన్స్ అండ్ కస్టమర్ సెంట్రిక్ విధానం పట్ల నిబద్ధతతో ఉన్న సంస్థగా విశాల్ పెరిఫెరల్స్ గుర్తింపు పొందిందని, అలాగే వీటిని vishalperipherals.com వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వ్యూజోనిక్ ఇండియా ఐటీ బిజినెస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ సంజయ్ భట్టాచార్య తెలిపారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ Sanjay Bhattacharya ji for coming here and gracing us for this occasion, and we are fortunate to have this launch of ViewSonic products in our store now, and we are thankful to ViewSonic for doing this sign up. See, before coming here, I didn't know where I'm entering. Okay, I never know. I am entering some zone what I have never seen in India yet. I am in IT business for a so long time, around 33 years is running. I am keep traveling, meeting top and bottom and medium everybody. But this kind of setup, this kind of investment, this kind of knowledge, this kind of integration, the way Vishal Peripherals is giving is amazing. I really applauded on that. We are going to launch a couple of the very futuristic product very soon. So just now I talked to my marketing manager Arindam that the first launch has to be in Hyderabad, this store, okay, before anywhere else, before it's online, before it should be here. So we are bringing 5K, we are bringing that dual hertz monitor, is at 520 hertz and 240 hertz. We are getting a 5K Apple alike products. So all the latest stuff very soon it will be available for the Hyderabad customers to experience. That I can promise these two brothers. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో లేవనెత్తడంతో పాటు వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్న తానను రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని డాక్టర్ రాజకుమార్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్య వృత్తిలో కొనసాగుతున్న తాను రాష్ట్రంలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారమై జయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రియా, వైఫ్ ఆఫ్ డాక్టర్ బండారి రాజ్కుమార్. మేము ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తున్నారు మా హస్బెండ్ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి. సో మేమేంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి మేము గెలిస్తే మేము ఏం చేద్దాం అనుకున్నామంటే అందులో వన్ ఆఫ్ ద మేనిఫెస్టో మెయిన్గా ఫీమేల్స్ ఉంది. ఫీమేల్ రిజర్వేషన్ ఇప్పటి వరకు హారిజంటల్ రిజర్వేషన్ నడుస్తుంది, వర్టికల్ రిజర్వేషన్ అనేది రాలేదు. సో మేము కనుక గెలిస్తే తప్పకుండా ఫీమేల్స్కి వర్టికల్ రిజర్వేషన్ తేయడానికి ప్రయత్నిస్తాము. సో గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి, ఫీమేల్ ఓటర్స్ అందరూ కలిసి డాక్టర్ బండారి రాజ్కుమార్కి 37 నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ గెలిపించాలని కోరుతున్నాను. ఇవ్వకుండా 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మీరు మొన్న సభలో చెప్పిర్రు. ఇదంతా కూడా అబద్ధపు ప్రచారం. చాలా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులకి. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్కటి కూడా మీరు చెప్పిన హామీలు మాత్రం చేయలేదు. ఏదైతే టీఎస్పీఎస్సీ ఉన్నదో అది మొత్తం కూడా విస్మరించి మొత్తం దాన్ని ప్రక్షాళన చేసి మీరు మాత్రం ఏం చేయట్లేదు. కాబట్టి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈసారి పోటీలో ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా ఏం కోరుకుంటున్నానంటే మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి ఒక విద్యావంతుడైనా, ఒక డాక్టర్ అయినా, ఒక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ అయినా నన్ను ఆశీర్వదించండి. 37వ నంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. మొన్న కొన్ని రోజులుగా బీసీ సంఘాలు వచ్చి
మనకు ఒకే వ్యక్తికి మద్దతు తెలుపుతున్నాయి. దీంట్లో ఆంతర్యం ఏందని నేను అడుగుతున్న ఆ వ్యక్తులని, ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో తీర్మాన్ మల్లన్న కానీ, ఇంకా చిరంజీవులు సార్ కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, అన్నా నేను కూడా ఒక బీసీ బిడ్డనే, అందులో మన మున్నూరు కాపు బిడ్డనే. మీరు ఏమంటారంటే మీ బీసీలలో మున్నూరు కాపులు లేరా, మీకు కనబడటం లేదా, లేకపోతే మొత్తానికే తీసేసిర్రా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, బీసీ బిడ్డనైనా మున్నూరు కాపు బిడ్డలైనా మొన్న కులగణనలో చంపేసిర్రు, ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మీరు మొత్తం అందరినీ కూడా చంపేసిర్రు. ఈసారి కూడా మా మున్నూరు కాపు బిడ్డలు కానీ, ఇతర బీసీ సంఘాలు కానీ, ఇతర బీసీ కులాలు కానీ 130 కులాలున్న మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా విస్మరించి ఒకే వ్యక్తికి మీరు మద్దతు తెలపడంలో ఆంతర్యం ఏందని చెప్పి నేను అడుగుతున్నా. మీకు బీసీ ముసుగులో చీకట్లో ఎంత ఒప్పందమైంది, ఏమైందనేది కూడా ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ఆలోచిస్తున్నాడు. కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా నాకు మద్దతు తెలుపుతూ ఈసారి భారీ మెజారిటీతో గెలిపియాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రామేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. 1001 శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది. శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు. శ్రీచక్రాలకు ప్రతిష్ఠ కార్యక్రమంలో పాటుగా కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. సర్వదేవతల సన్నిధిగా భూలోకంలో విరాజిల్లుతున్న రామణేశ్వరంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఆలయ నిర్వాహకులు సిద్ధగురువు రమణానంద మహర్షి యజ్ఞాది హోమాలను నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు సిద్ధగురువు రమణానంద మహర్షి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. ప్రధానంగా రేణుకాచార్యులు వేంచేసి ఉన్న కొలనుపాక ముక్కోటి శివలింగాల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కర్ణాటక నుండి చాలా మంది భక్తులు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. స్ఫటికలింగానికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఉగ్రాయ నమః కపాలే నమః కామాయ నమః సరస్వతాయ నమః కాలకాలాయ నమః కృపాలితాయ నమః భీమాయ నమః పరశుహస్తాయ విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః గణనాథాయ నమః ప్రజాపతయే నమః హిరణ్యనేతసే నమః శుద్ధవిషాయ నమః గిరీశాయ నమః గిరీశాయ నమః అనగాయ నమః భుజంగభూషణాయ నమః వతాయ నమః కంఠపరశవే నమః అజాయ నమః శివాయ నమః ముడాయ నమః విష్ణుపతయే నమః సాత్వరహరాయ నమః ఓం మహరాయ నమః భూషగుంతదిదే నమః ప్రియగ్రాయ నమః సహస్రాక్షాయ నమః సహస్రపదే నమః భవన్ప్రదాయ నమః ఓం మంత్రాయ నమః తారకాయ నమః రామలింగేశ్వర స్వామినే నమః. పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులంతా ఉదయాన్నే మించే స్వామివారి అభిషేకాల్లో పాల్గొంటున్నారు. ఈ మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు కూడా హరించుకొని పోతాయి. రాత్రి 9:30కు మహన్యాసపూర్వకంగా శతరుద్రాభిషేకం స్వామివారికి నిర్వహించబడుతుంది. లింగోద్భవకాలంలో అభిషేకం నిర్వహించుకోవడం చాలా విశేషం. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
ఆలూరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత కుటుంబ సమేతంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివయ్యకు అభిషేకం చేసి అనంతరం వీరభద్ర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని శివయ్యను వేడుకున్నారు. దీపం భావయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శ్రీవరీజ మంగళం, శాస్త్రాయ మంగళం. వీరభద్రస్వామి భగవాన్ ఇంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అస్య వీరభద్రస్వామి అనుగ్రహ ప్రసాదేన సంపూర్ణ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శీఘ్రమే ఉన్నత మంత్రి పదవి ప్రాప్తిరస్తు. శ్రీ వీరభద్రస్వామి సంపూర్ణ సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య మృత్యుముక్తకామ్య ఫలసిద్ధిర్దం మృత్యుర్క్షేమామృతాత్ తస్య శ్రీజమానః గోత్రోభ్యాయ గోత్రోభ్యవస్య చండీశ్వర గోత్రోభ్యవస్య వీరయ్య నామధేయస్య అనిత నామధేయస్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వలిగొండ మండలంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన శివరాత్రి వేడుకలు, భక్తులతో ఆలయాల కిటకిట. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.